మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధమా అని తెదేపా నేత బీటెక్ రవి సవాల్ విసిరారు. హత్య జరిగిన రోజే గొడ్డలితో చంపినట్లు ఆయనకు ఎలా తెలిసిందో సీఎం జగన్ చెప్పాలన్నారు. కేసులో ఆయన హస్తం ఉందనేది త్వరలో బయటకు వస్తుందన్నారు. ఇంకా వాళ్ళకు దిక్కులేని పరిస్థితిలో ఎవరన్నా మాట సాయమో లాయర్స్ పాడో ఏదన్నా చెప్పడమో మాట్లాడడమో చెప్పడమో జరిగింటుంది. అది కామన్. నా అనుకునే వాళ్ళే తర్వాత వాళ్ళని దిక్కులేని వాళ్ళను అనాథలను చేసినప్పుడు ఎవరైనా వాళ్ళు చేసే పోరాటానికి మద్దతుగా ఎవరైనా వాళ్ళకు సపోర్టుగా ఏదన్నా మాట్లాడింటాం చేసింటాం. దానికే వాళ్ళతో లోపాయికారి ఒప్పందాలు అయినట్టు వాళ్ళు కలిసిపోయినట్టు ఏదేదో రాశారు. అవినాష్ రెడ్డి గారికి సూటిగా ఒకటి అడుగుతాను. ఇప్పటికైనా కూడా నేను నార్కో అనాలిసిస్ పరీక్షకు వచ్చేసి నేను రెడీ. అవినాష్ రెడ్డి గారిని కూడా రెడీ అన్నమాట. మీ మీద ఇంత అపవాదం వచ్చింది, ఇట్లా పేపర్లో రాసుకుంటారు కదా, మీ ఇద్దరం కూడా నార్కో అనాలిసిస్ పరీక్షకు మేము రెడీ. అయితే 10 రోజులుగా 15 రోజులుగా ఇదంతా ఎలక్షన్ ముందరనే జరగాల. అది కూడా అంతా కూడా రాష్ట్ర ప్రజలు కూడా చూసే విధంగా లైవ్లో పెట్టుకోమను. మాకు అదేదో మెడిసిన్ కానీ ఏదైనా ఎక్కించి వాళ్ళని ప్రశ్నలు అడగమను. అదంతా రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసేట్టుగా లైవ్లోనే చూపించమను. ఎందుకంటే అంతకుముందు కసబ్ అని ఒక తీవ్రవాదిది నార్కో అనాలిసిస్ చేసి భారత ప్రజలందరికీ కూడా అతను ఏం సమాధానాలు చెప్పినాడని కూడా అందరికీ వినిపించారు. అట్లా నాది అవినాష్ రెడ్డిది నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసుకోమను. నేను ధైర్యంగా చెప్తానా, నేను రెడీ. ఆయన రెడీ కమ్మను. 10, 15, 20 రోజుల్లోనే ఎలక్షన్స్ కన్నా ముందే నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధమై వాళ్ళని ప్రశ్నలు అడగమను. మేము ఆ నార్కో అనాలిసిస్ ఆ మెడిసిన్స్ తీసుకొని సమాధానాలు చెప్తాం. అది రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. దమ్ముంటే అవినాష్ రెడ్డి నార్కో అనాలిసిస్ ఆ పరీక్షకు ఒప్పుకోమని కూడా మేము సవాలు విసురుతాం. రెండోది వచ్చేసి సునీతమ్మ గారు పదే ఈ కేసు సిబిఐకి ఇవ్వాలి, ఈ కేసు మీద మీరు గట్టిగా మాట్లాడితే అవినాష్ అని సునీతమ్మ గారు మాట్లాడినప్పుడు అలా చేస్తే అవినాష్ బీజేపీ లేకపోతాడని ఆయన చెప్పినాడని ఆమె చెప్తా ఉంది. మీరు నిజంగా అది అబద్ధమైతే ప్రమాణం చేసి నేను అలా అనలేదని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమను. ఇప్పుడు ఊరికైనా మాట్లాడకుండా ఆమె అబద్ధాలు చెప్తాందని జగన్ రెడ్డి ప్రెస్ స్టేట్మెంట్ ఇమ్మను. ఇది 100% వాళ్ళన్న ఆమెతో అన్నాడు కాబట్టే తర్వాత ఆ విధంగా ఆమె చెప్తుంది. మేము ఈరోజు సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. మీరు మీ చెల్లెలైనటువంటి సునీతారెడ్డితో అవినాష్ గారు బీజేపీలోకి వెళ్తాడు, నేను కానీ సీరియస్గా దీనికైనా పట్టించుకుంటే అని మీరు అన్నారా లేదా అని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతాను.